అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున నేను ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రవక్తి హుల్దా. ప్రవక్తి హుల్దా గురించి బైబిల్ గ్రంథంలో 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయం, అలాగే 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయం 22వ వచనంలో ప్రస్తావించబడింది. ఇక్కడ సొలొమోను మందిరమును పునరుద్ధరిస్తున్నప్పుడు హిల్కీయాకు దేవుని మందిరమందు ధర్మశాస్త్రం గల గ్రంథము కనబడుతుంది. ఆ యొక్క గ్రంథమును షాఫాను అనే యాజకుని దగ్గరకు తీసుకుని వెళ్తారు. అయితే రాజు సముఖమునందు ఈ యొక్క గ్రంథమును విప్పి చదువుతున్నప్పుడు రాజైన యోషియా తన బట్టలు చింపుకొని ఎంతో వేదనతో పశ్చాత్తాపడుకుంటూ ఈ యొక్క గ్రంథమును యెహోవా యొద్ద విచారణ చేయుడి అని హిల్కీయాను మరికొంతమందిని నియమిస్తారు. ఈ నియమించబడిన వీరు హుల్దా దగ్గరకు వెళ్తారు. అసలు ఈ హుల్దా ప్రవక్తి ఎవరంటే వస్త్రశాలకు పై విచారణకర్తయగు షల్లూము యొక్క భార్య. ఈ యొక్క హుల్దా ప్రవక్తి దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగిన స్త్రీ, అలాగే ఎంతో తెలివి కలిగి నడుచుకున్న వ్యక్తి. హుల్దా అనే పదము హెబ్రీ భాష నుంచి తీసుకొనబడింది. ఈ యొక్క మాటకు అర్థము తెలివిగల. ప్రవక్తి హుల్దా విద్యావంతురాలు కూడా, అంటే ధర్మశాస్త్ర గ్రంథమును చదవగలదు, అలాగే వ్యాఖ్యానించగలదు. అయితే నియమించబడిన వీరు హుల్దా దగ్గరకు వెళ్ళిన తర్వాత దేవుని చిత్తము ప్రకారము హుల్దా ప్రవచిస్తుంది. ఆ యొక్క ప్రవచనము రాబో దినాల్లో నెరవేరింది కూడా. ఆ యొక్క దినాలలో ఎంతో ముఖ్యమైన స్త్రీలుగా ప్రస్తావించబడిన దెబోరా, యెషయా ప్రవక్త గారి భార్య మిరియాము, వీరందరిలో హుల్దా ప్రవక్తి కూడా ఒకటి. ప్రవక్తి హుల్దా గారి నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఆమె ప్రాఫిట్ ఆఫ్ విజ్డమ్గా పేర్కొనబడింది. నిజంగా ఆమె పేరుకు తగిన జీవితమును జీవించడానికి దేవుడు ఆమెకు కృప చూపాడు. ఆ యొక్క హుల్దా ప్రవక్తి దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగిన స్త్రీ, జ్ఞానము కలిగి నడుచుకున్న వ్యక్తి, తెలివి కలిగిన స్త్రీ. మనము కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారమే. మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. మనము కూడా దేవుని యొక్క జ్ఞానమును ఆశ్రయించాలి. ప్రవక్తి హుల్దా గొప్ప పేరు, ప్రఖ్యాతులు, ధనము, సంపద కోరలేదు, కానీ కేవలము దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవడానికి తను ఆశ చూపింది. మనము కూడా ఇతర వాటిపై ఆశ, లేకపోతే ధనము, సంపాదన, పేరు, ప్రఖ్యాతులు, వీటి గురించి కాదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. ఆత్మీయతలు తప్పిపోకుండా మనల్ని మనం సరి చేసుకుంటూ దేవునికి ఎంతో ఇష్టమైన వారిగా జీవించాలి. దేవుడు అట్టి రీతిగా మనల్ని దీవించునుగాక. ఆమేన్.